పరమేశ్వరునికి చేసే ప్రదోషకాల పూజలలో నందికేశునికి కూడా ముఖ్య పాత్ర ఉంది. ప్రదోషకాలంలో శివుని అంశ నందీశ్వరుని రెండు కొమ్ముల మధ్య తాండవం చేస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయంలో చేసే పూజలకు రెండింతల పుణ్యం లభిస్తుందని పెద్దలు చెబుతారు. ఎడమ చేతి బొటన వ్రేలిని, ఎడమ చేతి చూపుడు వ్రేలిని నంది కొమ్ముల మీద పెట్టి 2 వేల మధ్యలో నుంచి శివలింగమును దర్శించాలి. శివలింగానికి కవచం తొడిగి ఉంటే నేరుగా శివ దర్శనం చేయవచ్చు. ధర్మస్వరూపుడైన నంది కుల మతాలు పట్టించుకోకుండా అందరికీ అనుగ్రహించే ధర్మ దర్శన విధానం అందుబాటులోకి వచ్చి అన్ని ఆలయాలకు విస్తరించి ఈనాటికి పచ్చగా నిలిచి ఉంది. పురాణాలు ప్రస్తావించిన నందులు 9 రకాలు. స్థిరనంది అంటే కదలనిది, శివనంది, కృష్ణ నంది, మహానంది, గరుడ నంది, గణేశ నంది, సోమనంది, భానునంది. ఈ నవనదులు ఆంధ్రప్రదేశ్లోని నంది మండలంలో తపస్సు చేశాయి. నంది తపస్సు చేసిన ప్రతి చోట ఒక శివలింగం ఉంటుంది. పార్వతీమాత తన విద్యా రహస్యమంతటిని నందికి చెప్పింది. అమ్మవారి శ్రీవిద్య నందీశ్వరుడి ద్వారా వచ్చింది. అందుకే లలిత సహస్రనామంలో నంది విద్యా నటేశ్వరి అనే నామం కనబడుతుంది. నందులు స్థిరనంది, చరనంది అని 2 రకాలు. స్థిరనంది అంటే కదలనిది, చరనంది అంటే కదిలేది. పూర్వం శివాలయాలలో ఈ 2 రకాల నందులు ఉండేవి. ఎవరికైనా ప్రసవం అవక బిడ్డ అడ్డం తిరిగితే వాళ్ళను తీసుకువెళ్ళడం కుదరకపోతే వాళ్ళను శివాలయానికి తీసుకువెళ్ళి చరణంది చుట్టూ తిప్పేవారు. ప్రసవం సులువుగా జరిగేది. అలా శివుడు భూతనాథుడైతే నంది వైద్యనాథుడయ్యాడు. ఆలయంలో శివ దర్శనం చేసే సమయంలో నందీశ్వరుడి ప్రక్క నుంచి వెళ్ళడం కానీ, నందికి శివుడికి మధ్యలో నిలవడం కానీ చేయకూడదు. నిరాడంబర జీవనుడైన నందీశ్వరుని మెడలు గరికమాల వేసి మట్టి ప్రమిదలో నేతి దీపం వెలిగించి పూజిస్తే ఆనందభరితుడవుతాడు. తడిపిన బియ్యంలో బెల్లం కలిపి ప్రసాదంగా నివేదిస్తే చాలు విశేష పుణ్యఫలాన్ని అనుగ్రహిస్తాడు. అరటి పండు ముక్కలు నంది మూతికి రాయడం, కార్తీక దీపాలను నందీశ్వరుడి తోక కింద పెట్టడం వంటి పనులు చేయకూడదు. అవి మహాపాప కృత్యాలు. శివాలయం ఎదుటి నుంచి ఏ సమయంలో వెళ్ళినా దర్శనమిచ్చే మహానుభావుడు నంది. ఆలయం మూసి ఉన్న భక్తులను అనుగ్రహించే భక్తవత్సలుడు నంది. ప్రజామోదం అమితంగా పొందిన ఈ బసవుని పేరుతో బసవ మతం ఏర్పడింది. నిరంతరం శివనామస్మరణ చేసేవారికి ముక్కంటి కంటి ముందు దేవుడి చాటడానికే ఈ బసవయ్య శివునికి ఎదురుగా కూర్చుని ఉంటాడు. స్నాను పూజలు అందుకుంటున్న శివుని స్నాన యోగంతో నిరంతరం శివ దర్శనం చేసుకుంటూ ఉంటాడు.